ఏ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ప్రియులారా, ఈ దిన దేవుని వాక్కు ద్వారా జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నేను మీ పట్ల మంచి కాపరిగా ఉండి మీ ప్రతి అవసరతలను తీర్చుతానని తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ 11వ వచనాన్ని మరొకసారి ధ్యానించుకుందామండి. చక్కని మాటలను ఈ వచనాల్లో మనం చూడగలం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఆయన అనగా జీవము కలిగిన దేవుడు, మనము నమ్ముకున్న జీవాధిపతి అయిన దేవుడు. ప్రియులారా, తన మందను మేపును. తన మంద అనగా ఎవరు అన్న సందేహము మీకు రావచ్చు. పాతని బంధనాల్లో మంద ఎవరిని సూచిస్తూ ఉన్నదంటే ఇశ్రాయేలీల జనాంగాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రియులారా, ఇశ్రాయేలీల జనాంగము గొర్రెలైతే ఆ గొర్రెలకు కాపరి జీవాధిపతి అయిన దేవుడుగా పాత నిబంధనలో కొన్ని వచనాల్లో మనం చూడగలం. దానికి ఉదాహరణగా మీకు కొన్ని వచనాన్ని చూపిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథం నుండి 80వ సంకీర్తన 1వ చరణంలో ఇలా రాయబడి ఉంది: ఇశ్రాయేలీయునకు కాపరి. ఇశ్రాయేలునకు కాపరి అంటే ఇశ్రాయేళ్ల జనాంగానికి కాపరివైన ప్రభువా అని సంబోధన ఉన్నది. అదే మీకా గ్రంథంలోను, జకరియా గ్రంథంలోను, ఇర్మియా 13:17వ వచనంలోను జీవము కలిగిన దేవుడు కాపరిగా తాను ఏర్పరచుకున్న జనాంగము ఆయన మేపి గొర్రెలుగా తన యొక్క మందగా సంబోధన అనేది చూడగలం. అది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల జనాంగానికి జీవాధిపతి అనే దేవునికి ఉన్న సంబంధము లేదా ప్రేమను మనము ఆ విధంగా చూడగలం. అదే కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి ప్రభువైన యేసు క్రీస్తు మనందరికీ కాపరి. ప్రియులారా, ఇప్పుడు మనము ఆయన ద్వారా ఏర్పరచుకున్న జనాంగం. ఇప్పుడు మనము ఆయన గొర్రెలము, ఆయన మన కాపరి. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ప్రభుని యేసుక్రీస్తు అన్న మాట మీకు తెలుసండి: నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇప్పుడు మన కొరకు మన కాపరి అయిన దేవుడు ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలీలకి జీవాధిపతి అయిన దేవుడు కాపరి. కొత్త నిబంధనలో మనకి ప్రభువైన యేసుక్రీస్తు కాపరిగా ఉన్నా. ఇప్పుడు మనమందరము ఆయన మేపిడి గొర్రెలమండి. ఇప్పుడు ఆయన మనందరితో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసండి. మళ్ళీ చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం: గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఇప్పుడు జీవాధిపతి అయిన దేవుడు మనల్ని గొర్రెల కాపరి వలె మనల్ని మేపుతాడంటండి. అంటే మన ప్రతి అవసరతను తీర్చుతాడంట. ప్రియులారా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, గొర్రెల కాపరి గురించి నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. సాధారణంగా ప్రతి ఒక్కరికి గొర్రెల యొక్క కాపరి గురించి, షెపర్డ్ గురించి తెలిసే ఉంటారు. ఇప్పుడు గొర్రె మాట్లాడగలదా? గొర్రె తన అవసరతను చెప్పగలదా? లేదా గొర్రె తనకి ఏ నీడుందో, ఆకలిగా ఉన్నదో ఏంటో అది మాట్లాడగలదా అంటే అది మోగజీవండి, మాట్లాడలేదు. కానీ దాన్ని ఏర్పరచుకున్నవాడు, ఆ గొర్రెలను పిలిచి మేపుతున్న వానికి ఆ పర్టిక్యులర్ నీడ్స్ ఏంటన్నవి తెలుసు. ప్రియులారా, ఆ గొర్రెకు సమస్తము సమయాన్న సమకూర్చి పెడతా. అది ఆకలి గొనక ముందుగానే దాన్ని పచ్చిక బయల్లోనికి తోడుకుని వెళ్ళి ఆ గొర్రె ఆకలిని తీర్చుతాడు. ఒకవేళ దానికి ఏదైనా గాయము తగిలితే, గాయంతో బాధపడుతుంటే మాట్లాడలేదు, కానీ ఆ గాయాన్ని చూసి బాగు చేస్తాడు, కట్టు కడతాడు, సమస్తము చూస్తాడు. ఎందుకంటే ఆ గొర్రెకు కాపరి ఆ గొర్రెల వారి కాబట్టి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు ఈ భూ సంబంధమైన గొర్రెల కాపరి తన గొర్రెల పట్ల ఎలాంటి శ్రద్ధను కలిగి ఉంటాడో, వాటి అవసరతను ఎలాగైతే తీరుస్తాడో, వాటి యొక్క ఆకలిని ఎలాగైతే తృప్తిపరుస్తాడో, మనల్ని పిలుచుకున్న జీవాధిపతి అయిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న పరమ తండ్రి, మన కాపరి అయిన దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తాడంటండి. మన ప్రతి
అవసరతను తీర్చుతాడంట. ప్రియులారా, నీవు చెప్పక మునిపే నీ అవసరత ఏమిటన్నది ఆయన గ్రహించగలడు. నువ్వు మాట్లాడక మునిపే నీ నీడేంటన్నది ఆయన తెలుసుకోగలడు. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను పిలుచుకున్నా. నీవు ఆయన సొత్తువు కాబట్టి ఆయన నీకు సమస్తము సమకూర్చుతాడన్న సత్యాన్ని నువ్వెంత మాత్రము మర్చిపోకూడదు. అందుకే సాక్షాత్తు జగద్రక్షకుడు, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన జీవాధిపతి అయిన దేవుడు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. చెడ్డ కాపరిని అనలేదు ప్రియులారా, మంచి కాపరిని. వారి ప్రతి అవసరం నేను తీర్చుతాను, నేను మంచి కాపరిని అని ఆయన సంబోధన చేశాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు ఎందుకు నువ్వు చింతిస్తూ ఉన్నావు? నీ జీవితాన్ని చూసుకుని నువ్వు ఎందుకు భయాందోళనకు గురవుతూ ఉన్నావు? దుఃఖ సాగరంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. నిన్ను ఏర్పరచుకున్న వాడు మంచి కాపరి. అంటే ఆయన నిన్ను నడిపిస్తా, ఆయన నీకు ఏది కావాలో సమస్తము సమకూర్చుతా. ఇక్కడే ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. మనము గొర్రెల కాపరిని చూస్తే గొర్రెలను ఏం చేస్తాడంటే కాపరి నడిపించుకుని తీసుకువెళ్తాడు. గొర్రెల కాపరికి తెలుసు పచ్చిక బయలు ఎక్కడ ఉన్నదని, ఎక్కడ తన యొక్క గొర్రెలు చక్కగా తిని తృప్తి పొందుతాయో, ఎక్కడ వాటికి సమృద్ధి ఉంటాదో అన్నది గొర్రెల కాపరికి తెలుసు. కాబట్టి అవి ఆకలి కొని ఉన్నా కొంత దూరము నడిపించుకొని తీసుకువెళ్తాడు. కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఆఖరిగా మంచి పచ్చిక బయల్లోనికి తీసుకుని వెళ్తాడు. అలాగని గొర్రె అనుకుంటే ఎందుకింత సమయం పడుతుంది, ఆకలేస్తుంది, నేను అవస్థలో ఉన్నానే, నీ నీడ్స్ లో ఉన్నానే, ఎందుకు నా గొర్రెల కాపరిని నడిపిస్తున్నాడు, ఇక్కడ ఏదో చిన్నది నాకు ఇచ్చేవచ్చే కదా అని అంటే ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరు, ఎంత మాత్రం అవ్వదండి. గొర్రెల కాపరి తన గొర్రెని తృప్తిపరచాలని అనుకుంటా, శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటా, ఏదో రోడ్డు పక్కన ఉన్నవని ఇవ్వాలని ఎప్పుడు అనుకోడు ప్రియులారా. ఈనాడు నీవు నేను నమ్ముకున్న జీవాధిపతి అయిన దేవుడు కూడా మనకి శ్రేష్టమని అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నా. అందుకే నిన్ను నడిపిస్తూ ఉన్నా. అందుకే నీ జీవితంలో ఆలస్యం అవుతూ ఉన్నది. అందుకే నీ ప్రార్థనకి జవాబు రాకుండా ఇంకా నీవు నీ జీవిత యాత్రలను ముందుకు వెళ్తూనే ఉన్నావు. కానీ ఒక్కటి గుర్తించుకో, నిన్ను పిలిచిన దేవునికి నీకు ఏది ఇవ్వాలన్నది తెలుసు. ఎక్కడ శ్రేష్టమైన ఆశీర్వాదం ఉన్నదో ఆయనకు తెలుసు. అని నేను నడిపించుకుని వెళ్తున్నా. ఓర్పును కలిగి ఉండు, సహనాన్ని కలిగి ఉండు. ఓర్పును సహనాన్ని కోల్పోయి దేవుణ్ణి దూషించేవానిగా, నిన్ను నడిపిస్తున్న కాపరిని విక్కరించేవానిగా నువ్వెంత మాత్రము ఉండవద్దు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఈ లోకంలో ఉన్న గొర్రెల కాపరికి తెలుసు పచ్చిక బయలు ఎక్కడ ఉంటుందో, ఎక్కడ తన గొర్రె తృప్తి పొందుతుందో. ఈనాడు నిన్ను నన్ను నడిపించుచున్న మంచి కాపరిని దేవునికి తెలుసు. ఎక్కడ పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉన్నదో, ఎక్కడ సంతోషం ఉన్నదో, ఎక్కడ సమాధానం ఉన్నదో ఆయనకి తెలుసు. ఆయన మనల్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఆ మార్గము, ఆ సమయము మనకు సహనాన్ని కోల్పోయేలా చేయవచ్చు. ఆ మార్గము మనకి బాధ కలిగించవచ్చు. ఆ మార్గము ముండ్ల తుప్పల వలె ఉండి మనకి శోధన కలిగించవచ్చు. అయినా సరే శ్రేష్టమైన ఆశీర్వాదంలోనికి నా దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న నమ్మకాన్ని కలిగి ఉండి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు మంచి కాపరి. ఆయన మన శ్రేష్టమైన పచ్చిక బయళ్ళలో మనల్ని మేపుతాడు. ఆశీర్వాద పదములో ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. ఈ దిన దేవుని వాక్కు ద్వారా మా జీవితాలను నువ్వు బలపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకు మంచి కాపరిగా ఉన్నావు. ఈ లోకంలో ఉండే గొర్రెల కాపరి తన గొర్రెల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉంటే మమ్మల్ని ఏర్పరచుకొని నీ రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మమ్మల్ని నీ సొత్తు చేసుకున్న నీవు మా పట్ల నువ్వు ఇన్ని గొప్ప కార్యములు చేస్తావు తండ్రి. మమ్మల్ని పోషించువాడవు నీవే, మమ్మల్ని సమాధానకరమైన మార్గంలో నడిపించువాడవు నీవే. కాబట్టి నీ యందు మేము నమ్మిక ఉంచి నిన్ను వెంబడించే జీవితములను మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశాలను పొందుకొనుటకు ఈ క్రింద ఉన్న నెంబర్ని సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యు.